హలో అందరికీ నమస్కారం. ఇవాళ మనం ప్యాషన్ ప్రో వెహికల్‌కి ఫ్రంట్ ఫోర్క్ ఆయిల్ సీల్, ఫోర్క్ ఆయిల్, ఆయిల్ ఎంత వేసుకోవాలి? ఆయిల్ సీల్ ఏ టైప్ వేసుకోవాలి? ఎట్లా వేసుకోవాలి? మొత్తం అంతా కూడా క్లీన్‌గా మొత్తం అయితే ఈ వీడియోలో క్లియర్ చేసుకుందాం మీ డౌట్స్ అన్నీ గూడా. సో, దానికన్నా ముందు మన ఛానల్ గనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేసేయండి. మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో చేసేయండి. అందులో కూడా మనం రీల్స్ అయితే అప్‌లోడ్ చేస్తున్నాం. కొద్దిగా తక్కువ వీడియోలో ఎక్కువ కంటెంట్ ఇచ్చేందుకు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఈ ఫోర్క్ ఆయిల్ సీల్ ఓపెన్ చేసే ముందు దీనికైతే ఫ్రంట్ వీల్ బేరింగ్స్ కూడా పోయాయి. అది కూడా మనం వేయవలసి ఉంది. సో, బేరింగ్స్ అన్నది పక్కనుంచండి. బట్ మన టాపిక్ ఏదైతే ఉంది కదా! అది ఫోర్క్ ఆయిల్ సీల్ వేరింగ్ కాబట్టి. ఫస్ట్ వీల్ యాక్సిల్ అయితే ఓపెన్ చేయండి. 17 సైజ్ స్పానర్ వస్తుంది. 19 వస్తుంది. ఈ మడ్గర్ ఓపెన్ చేయడానికి ఇన్నర్ సైడ్ నుంచి 10 బోల్ట్స్ 2 ఉంటాయి. అటు 2, అటు 2 ఆ లెఫ్ట్ సైడ్ 2, రైట్ సైడ్ 2 అయితే బోల్ట్‌లు మీకు కనిపిస్తున్నాయి కదా! అవైతే ఓపెన్ చేసేయండి. 10 సైజ్ స్పానర్‌తో. యాక్సిల్ బోల్ట్ ఓపెన్ చేసి యాక్సిల్ తీసేయండి. అక్కడితో మనకి మడ్గార్డ్ వీల్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఫోర్క్ స్టెమ్ షాక్ అబ్జార్బర్స్ ఓపెన్ చేయాలి. అక్కడ 13 సైజ్ బోల్ట్, ఇక్కడ 12 సైజ్ బోల్ట్. అలా స్పానర్‌తో ఓపెన్ చేసి కొద్దిగా కింద దించి స్టెమ్ ఇన్నర్ బోల్ట్ కూడా 24, 27 స్పానర్‌తో అంటే రెంచ్‌తో ఓపెన్ చేయాలి. ఓకేనా? ఓపెన్ అంటే బండికుండగానే షాక్ అబ్జార్బర్ అంటే జోకర్ అనేది బండికుండగానే ఓపెన్ చేసుకోండి. ఓకే. ఓపెన్ చేసుకొని బయటికి తీసేసాం. ఫస్ట్ ఆయిల్ అయితే కంప్లీట్‌గా ఉన్నా లేకపోయినా డ్రైన్ చేసేయాలి. రెండిటికి కూడా ఆయిల్ సీల్ మార్చాల్సి ఉంది కాబట్టి, సో, ఆయిల్ అయితే కంప్లీట్‌గా డ్రైన్ చేసేయండి. 27 స్పానర్‌తో ఆ మీద నట్టయితే నేను బండికి ఉండగానే లూజ్ చేసేసాను. అక్కడైతే మనకి కన్వీనియంట్‌గా ఉంటుంది. మరి బయటకున్నప్పుడు మనము లూజ్ చేయగలమా అంటే దానికి వేరే టెక్నిక్ ఉంది. షార్ట్ వీడియో నేను యాస్ సూన్ యాస్ పాసిబుల్ ఎర్లీగా అప్‌లోడ్ చేస్తా. ఓకేనా? నట్ తీసాం. లోపల ఒక ఐరన్ బుష్ ఉంటుంది. ప్రొవాటి బుష్. అది తీస్తే లోపల ఒక వాచర్ ఉంటుంది ఖచ్చితంగా చూడండి. వాచర్‌కి ఎంత మడ్డీగా ఉందో చూసారు కదా! అంత మడ్డీగా ఉందంటే ఆల్‌మోస్ట్ ఖతం ఆయిల్ లేకుండా కస్టమర్ చాలా రోజుల నుంచి అయితే వాడేస్తున్నారు. ఇప్పుడు ఫైనల్‌గా అందులో ఒక స్ప్రింగ్ ఉంటుంది. ఆ స్ప్రింగ్ అయితే డ్యామేజ్ అయితే అవ్వలేదు కానీ ఆయిల్ లేదనమాట. ఎట్లా ఆయిల్ లేకుండా వాడితే మనకి యాక్షన్ ఉండదు. స్ప్రింగ్ మీద ఎక్కువ ఎఫర్ట్ పడిపోతుంది. అండ్ మనకి కూడా షోల్డర్స్ పెయిన్ వచ్చేస్తుంది. కంఫర్ట్ ఉండదు. ఇందులో చూడండి ఆయిల్ ఏమాత్రం ఉందో కంప్లీట్‌గా ప్యూర్ బ్లాక్ అయిపోయిందనమాట. ఇంత బ్లాక్ అయిపోతే మనకసల కష్టమండి. ఆయిల్ అనేది అసల ఎక్కువ లైఫ్ రాదు. జోకర్ అనేది అరిగిపోయింది. ఆల్రెడీ మీకు స్టార్టింగ్‌లో చూసారు కదా! జోకర్ కూడా ఒక సైడ్ అరిగింది. రాకొచ్చింది. అందువల్ల ఏంటంటే మనకి ఆయిల్ సీల్ కాయకుండా ఉండే ఛాన్సెస్ తక్కువ. కాసే ఛాన్సెస్ చాలా తక్కువుంటాయి. కాయని ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సారీ అపోజిట్ చెప్పాను కదా నేను. సో, ఎనీవే ఆయిల్ అయితే కంప్లీట్‌గా డ్రైన్ చేసేసుకోండి. 2 జోకర్స్‌లో కూడా డ్రైన్ చేసేసుకొని ఇట్లా రివర్స్ పెట్టి ఇగో టీ రాడ్ పెట్టుకొని మీదన ఎల్లంకి 6 ఎల్లంకితో నట్టయితే నార్మల్ థ్రెడ్డింగే ఉంటుంది. నార్మల్ థ్రెడ్డింగ్‌తోనే ఓపెన్ చేసేయండి. కానీ ఎట్లా ఓపెన్ చేయాలి? ఇగో ఈ వీల్ యాక్సిల్ పెట్టేసి దాని సపోర్ట్ తీసుకొని మీదన ఎల్లంకి బోల్ట్ ఎట్లయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా? అట్లా ఓపెన్ చేసుకుంటే మీకేంటంటే మీకు ఈజీగా బోల్ట్ అయితే ఓపెన్ అయిపోతుంది. అట్లానే కిందన వి రాడ్ ఉంది కదా! ఆ రాడ్ మీద కాలేయండి. అది తిరగకుండా రాడ్ ఓకేనా? ఎల్ఎంకే బోల్ట్ అయితే ఓపెన్ చేసేసాం. ఎల్ఎంకే బోల్ట్‌కి అక్కడ ఒక కాపర్ వాచర్ కూడా ఉంటుంది. కాపర్ వాచర్ కూడా చూసుకోండి. మన కాపర్ వాచర్ పోతే ఆయిల్ లీక్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంటాయి. ఓకే. స్టీల్ రాడ్ నుంచి జోకర్‌నయితే సెపరేట్ చేసేసాం కింద అబ్బని. ఇప్పుడేంటంటే ఈ మీదన ఉన్న డస్ట్ క్యాప్ సీల్ అయితే ఓపెన్ చేసేయండి. ఇగో ఇట్లా స్క్రూ డ్రైవర్ పెట్టి లోపలికి తీస్తే డస్ట్ క్యాప్ సీల్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు లోపల ఉన్న ఆయిల్ సీల్ తీయడానికి ఒక ఆయిల్ సీల్ లాక్ అయితే ఉంటుంది. ఐరన్ లాక్ అన్నమాట. ఒక బెండ్ ఉంటుంది చూసారు కదా! బెండ్‌లో స్క్రూ డ్రైవర్ పెట్టి ఇలా బయటికి ఇలాగా బెండ్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు ఓపెన్ అయిపోతుంది. లాక్ అయితే వచ్చేస్తుంది. పెద్ద ఇదేం వర్క్ అయితే కాదు. సింపులే ఈ లాక్ తీయడం బెటరా. సో, లాక్ అయితే తీసేయండి. ఒక్కొక్కసారి ఏంటంటే వాటర్ వెళ్ళిపోయిందనుకోండి రస్ట్ పట్టేసి లాక్ అయిపోతుంది ఆ లాక్ కూడా. ఓకే. వచ్చేసింది లాక్ చూసారు కదా! లాక్ అయితే మనకి ఆన్ హ్యాండ్స్ చేతికైతే వచ్చేసింది. ఇప్పుడు ఈ లాక్‌ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఆయిల్ సీల్ తీయాలి. ఆయిల్ సీల్ ఎట్లా తీయడం? ఏదైనా ఒక ఐరన్ రాడ్ కానీ, అదంటే ఒక స్క్రూ డ్రైవర్ కానీ లోపల నుంచి పెట్టి ఇట్లా, ఇట్లా జాగ్రత్తగా చిన్నగా నొక్కితే ఆటోమేటిక్‌గా సింపుల్‌గా వచ్చిద్ది. ఆయిల్ సీల్ తీసేసాం. ఓకే. ప్రాబ్లమ్ సాల్వ్. ఇది పాత ఆయిల్ సీల్ కంప్లీట్‌గా పోయింది. ఇప్పుడు కొత్త ఆయిల్ సీల్ వేసే ముందు కంప్లీట్‌గా ఇన్నర్ సెక్షన్, ఔటర్ సెక్షన్ మొత్తం అంతా కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకొని, ఇదిగో ఇట్లా ఒక స్ప్రింగ్ ఉంటుంది లోపల మనకి స్మాల్ స్ప్రింగ్ ఉంటుంది. మీదన జోకర్ పెట్టండి ఫస్ట్. ఈ స్టీల్ రాడ్. అది పెట్టిన తర్వాత మీదన ఒక బుష్ ఉంటుంది. ఇగో ఈ టైప్ ఆఫ్ బుష్ అయితే ఉంటుంది. ఆ బుష్ అయితే పెట్టేసుకోండి. బుష్ పెట్టేసుకున్న తర్వాత ఇగో ఇన్నర్ సైడ్ మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాం కదా! అలా పెట్టేయండి. భయ్యా నువ్వు ఆయిల్ సీల్ ఏయడం మర్చిపోయావంటే ఏయడం మర్చిపోలేదు. ఈ ప్రాసెస్ చేస్తే కరెక్టే. దయచేసి నన్ను ఫాలో అయిపోండి. మీకు 100% సెక్యూర్ ఉంటుంది. ఆయిల్ సీల్ ఇది. కొత్త ఆయిల్ సీల్ ఇది. చూసారు కదా! ఇన్నర్ అండ్ ఔటర్ ఎట్లా ఉందో. ఈ లోతున్నది లోపలికి కొయ్యాలి. అప్పున్నది మీదకి కొయ్యాలి. ఆయిల్ సీల్ వేసేసి ఇన్నర్ అండ్ ఔటర్ సర్ఫేస్ కూడా ఆయిల్ లేయర్‌గా అప్లై చేయండి ఆయిల్ సీల్‌కి. ఫ్రీగా దిగడం కోసం అనమాట.
సో, ఇప్పుడేంటంటే ఈ ఆయిల్ సీల్ ఎక్కించాం ఈ టైప్ ఆఫ్ పుల్లర్ ఉంటే ఆయిల్ సీల్ 0% డ్యామేజ్‌తో ఆయిల్ సీల్ అయితే ఫిట్టింగ్ అవుతుంది. కొంతమందేంటంటే ఇలాగా స్క్రూ డ్రైవర్ పెట్టి కొట్టడం ఏదైనా సంథింగ్ పాత ఆయిల్ సీల్ పెట్టి దిగ్గొట్టడం చేస్తారు. అట్లా చేయకండి. ఇలా పుల్లర్ తీసేసుకోండి. ఆయిల్ సీల్ దగ్గరనండి. ఆయిల్ సీల్ కంప్లీట్‌గా కిందకి వెళ్ళిపోతే మనకక్కడ గాడి కనిపిస్తుంది. ఇగో ఈ లాక్ వేయడానికి గాడి కనిపిస్తేనే మన ఆయిల్ సీల్ కంప్లీట్‌గా ఫిట్టింగ్ చేసినట్టు. ఓకేనా? సో, ఇప్పుడు ఆ లాక్ అయితే వేసేయండి. లాక్ యాస్ ఇట్ ఈస్‌గా గాడిలో పడేలాగా లోపలికి ప్రెస్ చేసేసి లాక్ అయితే వేసేయండి. ఎక్స్‌క్యూజ్ మీ. సో, ఇప్పుడు ఈ ఆయిల్ సీల్ వేసేసాం. ఆయిల్ సీల్ లాక్ వేసేసాం. డస్ట్ క్యాప్ సీల్ కూడా వేసేయండి. ఇది డస్ట్ క్యాప్ సీల్ అనమాట. అంటే లోపలికి వాటర్ గాని, డస్ట్ గాని పోకుండా ఉండడానికి అది ఇస్తారు. సో, ఇది కూడా వేసేసిన తర్వాత ఇంకేముందంటే ఫైనల్‌గా జాగ్రత్తగా మీదన స్ప్రింగ్ పెట్టుకోవాలి. ఓకేనా? స్ప్రింగ్ అనేది గ్యాప్ ఉన్నది గ్యాప్ లేనిది చూసారు కదా! గ్యాప్ తక్కువున్నది కిందకి పెట్టండి. గ్యాప్ ఎక్కువున్నది పైకి పెట్టండి. ఆ తర్వాత ఒక వాచర్ ఉంటుంది. ఫ్లాట్ వాచర్, ఐరన్ వాచర్ ఉంటుంది. ఆ వాచర్ వేసేయండి. అట్లానే నెక్స్ట్ మీకొక ఐరన్ బుష్ కూడా ఉంటుంది. ఆ ఐరన్ బుష్ చూసారు కదా! ఐరన్ బుష్ వేసేసుకోండి. ఆయిల్ వేసి బుష్ వేసుకున్నా, బుష్ వేసి ఆయిల్ వేసుకున్నా ఒకటే. దీనికి ఆయిల్ ఎంఎల్ ఎంత వేయాలి? 175 ఎంఎల్ వేసుకుంటే సరిపోతుంది. పాషన్ అవ్వనివ్వండి, స్ప్లెండర్ అవ్వనివ్వండి, షైన్ అవ్వనివ్వండి. ఓకేనా? అంటే కొద్దిగా హార్డ్ ఉంటే బెటర్ అని చెప్పేసి 175 ఏస్తున్నా. ఏం ఇబ్బందేం కాదు. 175 అయితే కరెక్ట్‌గా సరిపోతుంది దీనికి. ఆ స్ప్రింగ్ లెవెల్‌కొస్తుంది. సో, మీదన గ్యాప్ ఉంటుంది కాబట్టి కుషన్ బానే ఉంటుంది. సో, ఆయిల్ ఏసేసుకున్నాం. ఇప్పుడు మీదన గొట్టం పెట్టేసుకొని టప్పెన్ టేప్‌తో ఆ మీదన దానికి నట్టుకి వేసి దానికైతే ఫిక్స్ చేసేయండి. సో, ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం ప్యాషన్ ప్రో వెహికల్‌కి 4 కాయిల్స్ అయితే మార్చుకోవాలి. ఎంత ఆయిల్ వేసుకోవాలో కూడా చెప్పాను క్లారిటీగా. సో, వీడియో మీకు ఖచ్చితంగా అర్థమైతది. అర్థం అవ్వకపోతే అది నా తప్పైతే కాదు. మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అర్థం అవ్వాల్సిందే. సో, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా మన ఛానెల్ చాలా చెక్ చేసేయండి.